Hi, I am Aditya. This is my demo performance. Please watch it and enjoy. Thank you. తీసుకో. దేనికి? దేనికంటావేంటి? మెంటల్ అలా మాట్లాడు. ఈ రోజులు ఎవరైనా నిన్ను ప్రేమిస్తున్నానని ఉత్త చేతులతో చెప్తారా? చెత్తదానా? బాబోయ్, మీరైనా చెప్పండి దీనికి. ఏమే సినిమా చూడవా నువ్వు? అయ్యో, నేను ఆల్రెడీ ఆ బాలాజీని ప్రేమిస్తున్నాను కదా కిరణ్. అయితే నన్ను ప్రేమించడం కుదరదంట. సరే, నీ లైఫ్ నీ ఇష్టం. ఇంకెప్పుడు నిన్ను డిస్టర్బ్ చేయను. సరే, ఓకే, బాయ్. అయితే వాణ్ణి చంపేస్తా, వాణ్ణి లేపేస్తా. ఈ కత్తితో వాణ్ణి పొడిచి పొడిచి తొంపుతా. అప్పుడు నన్ను ప్రేమిస్తావా ప్రియా? ప్రేమిస్తావుగా? ప్రేమిస్తావులే. పదరా. చూడండి సార్, సామాన్యమైన వ్యక్తులు, ఉన్నతమైన ఆశయాలు, ఎన్నో ప్రయత్నాలు, అంతర సాధ్యమైన విజయాలు, ఒక ఆశయం, ఒక పట్టుదల, ఒక ఆత్మవిశ్వాసం, ఒక నిరంతర పోరాటం, ఒక ప్రపంచ విజేతను తయారు చేయగలమని గుర్తుపెట్టుకోండి. ఒకటి వాళ్ళతో సంసారం చేస్తూ నిన్ను చూస్తే ఎవరికైనా జాలి కలుగుతుంది. కానీ అదేంటో నాకు మాత్రం కోరిక కలుగుతుంది. అయినా తప్పు నాది కాదు సుమా, నీది, నీ అందానిది. నీకింత అందమైన రూపిచ్చిన ఆ సృష్టికర్తది. ఏంటి, నేను ఇలా అంటున్నందుకు నీకు కోపం వస్తుంది కదా? కసి తీరా తిట్టాలనుకుంటే తిట్టు, కానీ నన్ను కాదు. నీకింత అందమైన రూపం ఇచ్చాడే ఆ పైవాణ్ణి. ఒకవేళ కొట్టాలనుకుంటే మాత్రం నన్ను కొట్టు. ఎందుకంటే ఆ విధంగానైనా నీ అందమైన రూపాన్ని తాకే మహాభాగ్యం ఒకసారి నాకు కలుగుతుంది. ఆ అమ్మాయిని నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించాలన్నావుగా, మరి అలాంటప్పుడు చంపడానికి నీ చేతులలో వచ్చాయి. ఆర్ యు మ్యాడ్? కోరికలు అనేవి ప్రతి ఒంట్లోనూ ఉంటాయి, కానీ నా అంతలా ఎవరు బలి తెగించాలనిపించింది. నేను తప్పు చేసిన నిజం రేపు నా పేరెంట్స్ తెలిసి కూడా నన్ను నిలదలేకపోవచ్చు, కానీ నా ఒంట్లోని ప్రతి అణువు నన్ను నిలదీస్తున్నట్లు అనిపించింది. దానికి ఏం చేస్తే సమాధానం చెప్పాలో నాకెంతకీ అర్థం కాలేదు. ఆలోచనతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. ఆమెకి నేను దూరం అవటమే ఈ సమస్యకు పరిష్కారం అనుకున్నాను. అనుకున్నట్లు దూరం అయ్యాను కూడా, కానీ నేను వదులుకున్నంత తేలిగ్గా ఆమె నన్ను వదులుకోలేకపోయింది. నువ్వు లేకపోతే చచ్చిపోతానని వెంటపడి వేధించడం మొదలుపెట్టింది. ఒక పక్క నా పేరెంట్స్, మరొక పక్క నాన్న. ఎవరికి నేను శాశ్వతంగా దక్కాలన్నా మరొకరు శాశ్వతంగా అడ్డు తొలగాల్సిందే. అందుకే ఆమెకి నేను ఫోన్ చేసి హోటల్ గదికి రమ్మన్నాను. అనుకున్నట్లే కత్తితో
పొడుస్తూనే ఉన్నాను. మరి అమ్మాయి బ్రతికే ఉంది. నో మీ గెస్టింగ్ కరెక్ట్ కాదు బాస్. ఈ గెస్ట్ హౌస్లో సూసైడ్ చేసుకున్న రాజేష్ అన్నమ్మకుడని, నాన్న వాళ్ళు ఎవరు లేని అనాథని ఇప్పటిదాకా మీరు అనుకుంటున్నారు. ఏమే కరెక్ట్? కానీ రాజేష్కి ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్ అంతా ఉన్నారు. మీకు షాకింగ్ న్యూస్ చెప్పనా? రాజేష్ నా క్లోజ్ ఫ్రెండ్ మాత్రమే కాదు, చిన్నప్పుడు నా క్లాస్మేట్ కూడా. +2 వరకు మేమిద్దరం ఒకే సెంటర్ స్కూల్లో కలిసి చదువుకున్నాం. ఎస్ బాస్. చూడు భయ్యా, ఆయన దెబ్బ కొట్టడం అంటే పొద్దున్నే లేచి బెడ్ కాఫీ తాగినంత ఈజీ కాదు. కషాయం తాగినంత కష్టం. ఆ కషాయం డాడీ తాగలేకే ఎక్కడో అమెరికాలో ఉన్న నిన్ను స్పెషల్ ఫ్లైట్ వేసి మరీ ఇక్కడ రప్పించాడు. వాడిని ఎప్పుడు ఎక్కడ ఎలా దెబ్బ కొట్టాలో కరెక్ట్ టైం చూసి నీకు చెప్తా. అప్పుడు దాకా నువ్వు టెన్షన్ పడి నన్ను టార్చర్ పెట్టమాత్రా. నీకు నిజం చెప్పనే కష్టాలు కలిగినప్పుడు చెప్పుకొని ఓదార్పు పొందడానికి నీలో నాకు అమ్మ నాన్న కానీ, అన్న తమ్ముడు కానీ, అక్క చెల్లి కానీ ఎవరు లేరు కదరా. ఒక్కోసారి కష్టాలు ఎదురైనప్పుడు కలిగే బాధ కన్నా నాకంటూ ఈ ప్రపంచంలో ఎవరు లేరు అన్న నిజమే నాకు జీవితం మీద విరక్తి కలిగేలా చేస్తుంది. ఒక్కోసారి ఎందుకు బ్రతుకుతున్నాను, ఎందుకు బ్రతకాలో కూడా అర్థం కానీ దైన స్థితిలో ఉన్నాను.